లేకుంటే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామిని షాపింగ్ కోసం తీసుకెళ్లే అవకాశాలున్నాయి. మీరు ఈరోజు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలా చేయకండి, లేకుంటే అది మీకు సమస్యలను కలిగిస్తుంది. పరిహారంలో మరి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. రాశివారు ఇలా చేయటం వల్ల మేలు కలుగుతుంది. మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఏదైనా కొత్త డీల్ మీ నిబంధనల ప్రకారం ఈరోజు ఖరారు చేయబడుతుంది. అయితే దీని గురించి ఎవరికి చెప్పకూడదని గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఒప్పందం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈరోజు ఒక మతపరమైన ప్రదేశానికి కూడా ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో కుటుంబంలోని వృద్ధుల సలహా అవసరం. మీరు కొన్ని మేధోపరమైన పనుల విజయం సాధించవచ్చు. ఈరోజు పరిహారంలో గోమాతకు పచ్చగడ్డిని అయితే తినిపించాలి. రాశి వారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక ఈరోజు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు సైతం తొలగించడానికి మార్గం అనేది సుగమమవుతుంది. చక్కని ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఆటంకాలు సైతం తొలగించబడతాయి. అనుకున్నది సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. విద్యార్థులు తమ యొక్క కృషితోటి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కళ నెరవేరే అవకాశాలున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వారు దానితోటి చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంట్లో స్థల మార్పిడి చేయాలని ఆలోచనలో ఉంటారు. ఎవరైతే మరి ఇంట్లో వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టాలనుకుంటున్నారో అటువంటి వారికైతే రోజు శుభప్రదంగా ఉంటుంది. 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వల్ల వాస్తు దోషాలు, అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగించబడతాయి. ఇక అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు లక్కీ సంఖ్య 26, లక్కీ కలర్ అయితే మరి ఊదా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్